ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి హోమ్ పాయింట్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను మీషో నుండి కొన్ని డైలీ వేర్ కుర్తీస్ అనేది తెప్పించాను. ఇంట్లో ఇప్పుడు వేసుకోవడానికైనా లేదంటే ఆఫీస్ గోయింగ్ లేదంటే కాలేజ్ గర్ల్స్కి కూడా యూజ్ అవుతాయి అనమాట. అలాంటి కలెక్షన్ ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ప్రైస్ అనేది మనకి 240 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎప్పట్లాగే మీలో చాలా వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అనేది చూస్తున్నారండి. సో ప్లీజ్ అండి, మీకు కనుక మన ఛానల్లోని కంటెంట్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఈ వీడియోస్ ఇష్టపడి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన వీడియోస్ని సజెస్ట్ చేయండి. లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మనకి ఈ బ్లాక్ కలర్ కుర్తీ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 224 అనమాట. సో దీని ఫ్యాబ్రిక్ డ్రెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. సో చాలా స్మూత్గా అండ్ చాలా షైనీగా ఉంది. సో మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను. ఇదిగోండి, ఫ్యాబ్రిక్ అంతా ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది అనమాట ఈ ప్రింట్ అనేది. సో పక్కన మీకు రెఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థం. బ్లాక్కి కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేయడం వల్ల మంచిగా కనిపిస్తుంది లుక్ అనేది. సో నెక్ పార్ట్కి వచ్చేసరికి ఇలా స్క్వేర్ నెక్ వచ్చింది. నేనైతే అన్నీ కూడా ఎం సైజు కుర్తీస్ అనేటివి ఆర్డర్ పెట్టాను. వీటి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి మనకి స్లీవ్స్కి అయితే లైనింగ్ రాలేదండి, ఇలా పఫ్ స్లీవ్స్ వచ్చాయి. అండ్ పఫ్ వచ్చి మనకి పఫ్కి కూడా ఎలాస్టిక్ వచ్చిందండి. అండ్ ఎలాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇదిగోండి, స్లీవ్స్ అయితే ఇలా వచ్చాయి. ఇదిగోండి ఇలా. అండ్ లైనింగ్ కూడా మనకి పాలిస్టర్ లైనింగ్ ఇచ్చారు అనమాట, క్రేప్ కాదు, పాలిస్టర్ అంటాం కదా. సో ఆ టైపు ఇచ్చారు ఫ్యాబ్రిక్. మనం డైలీ ఇంట్లో వేసుకోవడానికి లేదంటే కనుక కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి కరెక్ట్గా సెట్ అవుతాయి అనమాట వేసుకోవడానికి. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయండి. అండ్ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి కుర్తీస్ అన్నిటివి. సో చాలా సింపుల్గా ఉంటాయి, లైట్ వెయిట్గా ఉంటాయి అండ్ ఈజీ మెయింటెనెన్స్ అనమాట ఇప్పుడు నేను చూపించే ఈ కుర్తీస్ అన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి రెడ్ కలర్లో అనమాట కుర్తీ. అండ్ కుర్తీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 290 ఆ రేంజ్లో పడింది నేను కొన్నప్పుడు. సో నేను కొన్నప్పటికీ ఇప్పుడు లింక్స్ ఇచ్చేటానికి కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఉండొచ్చు అనమాట ప్రైజెస్ రేంజ్లో. కుర్తీ విషయానికి వస్తే కనుక మనము ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అనమాట. సో మనకి రౌండ్ నెక్ వచ్చేసి ఇలా వచ్చిందండి. నెక్ పార్ట్కి రౌండ్ నెక్ వచ్చి కింద మనకి ఇలా వచ్చింది. సో ఆర్గాంజాలో మనకి సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చిందండి. సో ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉందండి. మనం బయట ఆర్గాంజా ఫ్యాబ్రిక్ తీసుకుని వచ్చి స్టిచ్చింగ్ చేయించుకుంటే మనకి 290, 300లో మంచి కుర్తీ అనేది అయితే రాదు కదండి. సో మనకి మీషోలో మంచి కుర్తీస్ అనేది వచ్చిందండి. అండ్ ఈ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్. అండ్ లోపల లైనింగ్ విషయానికి వస్తే కనుక మనకి పాలిస్టర్ లైనింగ్ అనేది ఇచ్చారండి. ఫ్యాబ్రిక్ కూడా చూడండి, ఇక లైనింగ్ ఇది ఎలా ఉందో. డైలీ వేర్గా రెగ్యులర్గా వేర్గా కూడా మనం వేర్ చేయొచ్చు అనమాట ఈ కుర్తీస్ అన్నీ కూడా. సో కుర్తీ అయితే లెంత్ చాలా చక్కగా వచ్చిందండి. షార్ట్ లెంత్ కుర్తీ అంటాం కదా, అలా లేదనమాట, చాలా లాంగ్గానే వచ్చింది. అండ్ స్లీవ్స్కి వస్తే కనుక మనకి ఇలా పఫ్ స్లీవ్స్ అనేటివి ఇచ్చారనమాట. ఇలా వస్తుంది స్లీవ్స్ అయితే. ఇలా స్లీవ్స్ని అయితే ఇలా డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కుర్తీ అనమాట. ఇది కూడా మనకి ఆర్గాంజా ఫ్యాబ్రిక్తోనే వచ్చింది. ఇదైతే మనకి 298 అనమాట దీని ప్రైజు. సో కుర్తీ విషయానికి వస్తే కనుక మనకి కుర్తీ అనేది రౌండ్ నెక్ ఇచ్చారండి ఇలా. ఇది కూడా మనకి ప్యూర్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అనమాట. సో లెంత్ అయితే మనకి పొడవుగానే వచ్చిందండి, షార్ట్ లెంత్ కుర్తీ లాగా రాలేదు, లెంత్ కూడా చక్కగా వచ్చింది. అండ్ స్లీవ్స్ పార్ట్కి వచ్చేసరికి మనకి దీనికి కూడా పఫ్ స్లీవ్స్ అనేటివి ఇచ్చారండి. ఇదిగోండి ఇలా వచ్చాయి స్లీవ్స్ అనేటివి. అండ్ దీని మీద ప్రింట్ చూడండి, ఈ బ్లూ కలర్కి ఇలా ప్రింట్ అనేది ఇచ్చారు పింక్ కలర్లో. సో అందుకే మంచిగా లుక్ అనేది ఉంది. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి మనకి ఇలా రౌండ్ నెక్ వచ్చింది. అండ్ లైనింగ్ అయితే మనకి పాలిస్టర్ లైనింగే అండి. ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంది. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గానే కనిపిస్తుంది. నెక్స్ట్ కుర్తీ వచ్చేసి పింక్ కలర్దండి, హకోబా ఫ్యాబ్రిక్ అంటాం కదా ఆ టైప్లో వచ్చింది. సో ఇదైతే మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. సో ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయి, నేనైతే ఈ పింక్ కలర్ సెలెక్షన్ చేసుకున్నాను. సో దీనికి వచ్చేసరికి మనకి ఇలా మొత్తము హకోబా అంటాం కదండి, ఇలా ప్రింట్, ఈ ప్రింట్ని హకోబా అంటారు అనమాట, అలా వచ్చింది ఇదంతా కుర్తీ మాత్రం. లైనింగ్ అయితే మనకి దీనికి కూడా పాలిస్టర్ లైనింగ్ ఇచ్చారనమాట. సో ఇది కూడా లెంత్ మనకి చక్కగా వచ్చిందనమాట, షార్ట్ లెంత్ కాకుండా ఇలా. అండ్ మనకి కింది సైడ్ ఇలా లేస్ అనేది ఇచ్చారనమాట, మనకి కుర్తీలు కింది సైడ్ ఇలా అయితే వచ్చిందనమాట లేస్ అనేది.
ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలానే వచ్చింది మనకి లేసు. స్లీవ్స్ పార్ట్కి వచ్చేసరికి ఇలా ప్లెయిన్గానే ఇచ్చారండి, ఎల్బో లెంత్ స్లీవ్స్ వస్తాయి. సో మనకి స్లీవ్స్కి అయితే లైనింగ్ అయితే ఇవ్వలేదండి, ఓన్లీ మనకి బాడీ పార్ట్ వరకు లైనింగ్ అనేది ఇచ్చారు. మనం సింపుల్గా బ్లాక్ కలర్ లెగ్గిన్తో లేదంటే వైట్ కలర్ లెగ్గిన్తో పేర్ చేసుకున్నా కూడా ఈ కుర్తీ చాలా బాగుంటుంది అనమాట, డైలీ వేర్గా యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కుర్తీ అండి, ఇది కూడా మంచి చక్కని కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 359 రూపీస్ అనమాట. ఇది కూడా ప్యూర్ కాటన్ అండి, ఇందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఈ కలర్ కాంబినేషన్ అయితే చూజ్ చేసుకున్నాను. సో మనం కుర్తీ విషయానికి వస్తే కనుక ప్యూర్ కాటన్ కుర్తీ అండి ఇదైతే. అండ్ నెక్ పార్ట్కి వచ్చేసరికి మనకి రౌండ్ షేప్ నెక్ ఇచ్చారు, ఇలా గోల్డ్ కలర్ పైపింగ్ అయితే నెక్ పార్ట్ని హైలైట్ చేశారనమాట. సో మనకి ఇలా ఈ కొద్ది పార్ట్ వరకు బ్లాక్ కలర్ ఇచ్చి కింది పార్ట్ అంతా కూడా మనకి ఇలా పింక్ కలర్లో ఇచ్చారు. సో పింక్ అండ్ పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే ఈ కుర్తీని అంతా డిజైన్ చేశారనమాట. సో ఈ కుర్తీ లెంత్ కూడా చాలా పొడవుగా వచ్చిందండి మంచిగా. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా వస్తుంది. సో ఇదైతే ప్యూర్ కాటన్ అండి, చాలా లైట్ వెయిట్గా ఉంది, ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఈజీ మెయింటెనెన్స్ అనమాట. అండ్ స్లీవ్స్ అయితే మనకి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ అయితే బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ అండి, ప్లెయిన్ బ్లాక్ కలర్ అండ్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా ఇలా మనకి ప్లెయిన్గా ఇచ్చారనమాట, ఇలా ప్లెయిన్గా ఇచ్చారు. అండ్ స్లీవ్స్ పార్ట్ని మనకి హైలైట్ చేశారనమాట, ఇలా కాంట్రాస్ట్ కలర్లో ఫ్లోరల్ ప్రింట్ ఉండేలాగా స్లీవ్స్ అనేది డిజైన్ చేశారు. అండ్ స్లీవ్స్ కూడా మనకి పఫ్ స్లీవ్స్ అనేట్టు ఇచ్చారు. సో దీనికి నెక్కి అయితే మనకి ఇలా డైమండ్ షేప్ ఇచ్చారు. అండ్ లోపల లైనింగ్ అయితే మనకి పాలిస్టర్ లైనింగ్ అయితే ఇచ్చారండి, దీనికి కూడా ఇలా ఉంది లైనింగ్. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా ప్యూర్ జార్జెట్ అనమాట, మంచిగా ఉంది. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి క్వాలిటీ అనమాట, మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్. సో ఇది కూడా మనకి మంచిగా లెంత్ అనేది వచ్చిందండి. అండ్ దీని ప్రైస్ మనకి 230 అనమాట, జస్ట్ 230 రేంజ్లో ఇంత మంచి కుర్తీ అనేది వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుంటుందండి, డైలీ వేర్ కుర్తీ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఈ కుర్తీ కలెక్షన్ అనేది మీలో చాలా మందికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీటిలో ఏ కుర్తీ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మన ఛానల్ నుంచి మీషో మీద ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్తే నేను అలాంటి వాటి మీద వీడియోస్ అనేది చేయడానికి తప్పకుండా ట్రై చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.